ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనికా బ్యాక్గ్రౌండ్ లో ఏదో స్టేషన్ లాగా బస్ స్టాప్ లాగా ఉంది అని అనుకుంటున్నారేమో కదా. మేమైతే ఒక పల్లెటూరుకి వెళ్తున్నాము. అంతకుముందు స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి వెళ్ళాము, స్ట్రాబెర్రీ తోటకి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడైతే ఇది పాపీ సీడ్స్ అనమాట, గసగసాల తోట, ఇంకా మస్టర్డ్ సీడ్స్, ఆవాల తోట. సో మేము ట్రామ్ దిగిన తర్వాత లోపలికి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్రామ్ దిగిన తర్వాతనే అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ట్రైన్ ట్రాక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే సిగ్నల్ భలే ఉంది, ఆటోమేటిక్గా పడుతుంది అనమాట. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే ఈ పాపీ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ తోట 2 కిలోమీటర్స్ లోపలికి అనమాట. సో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మధ్యలో ఇవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్, ఒక్కొక్కటి మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఇల్లులు, ఒక్కదానికి మించి ఒకటనమాట. అంత గ్రీనరీతో గార్డెన్ అసలు భలే సెటప్ చేసుకున్నారు. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే ఎన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్, ఆల్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నేనైతే చాలా రకాలు చూసాను, అన్ని రకాలు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే అన్నీ చూసాను నేను. ఇక్కడ చూడండి, వీళ్ళు అంత ప్రియారిటీ ఇస్తారు, అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారో వీళ్ళు. వాళ్ళ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో, విశాలంగా. ఈవినింగ్ టైంలో మంచిగా స్నాక్స్ తినుకుంటూ మంచిగా రిలాక్స్ అవ్వడానికి వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ. వీళ్ళైతే అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, అసలు వీళ్ళు ఎట్లా చేస్తాను రా అనేది అనిపిస్తుంది. చూడండి నీట్నెస్ కూడా ఎంత నీట్గా ఉంటాయనంటే హౌసెస్. వీళ్ళకి పార్కింగ్కి సపరేట్గా అంటే చూడండి సపరేట్గా పెడతారు, ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇళ్లల్లో ప్లేస్ లేకపోతే కనుక కార్స్ని బయట పార్క్ చేస్తారు, ఎవ్వరూ టచ్ చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నిజంగా జర్మన్లో వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, ఇంకా వీళ్ళ ఉండే విధానం చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరు కూడా ఒకరి వస్తువుని అసలు టచ్ చేయరు. ఒకవేళ వాళ్ళకు వద్దు అని అనుకుంటే ఆ వస్తువును బయట పెడతారు. అంటే ఇక్కడ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అవసరం లేదు అని అనుకుంటే వీళ్ళు పడేయరు అనమాట చెత్తలు. అంటే ఒకవేళ బాగా పాడైతే తప్ప మంచిగా అంటే మెయింటైన్ బాగా చేస్తారు. ఆ వస్తువులు వీళ్ళకి వద్దు అని అనుకుంటే వాటిని బయట పెడతారు తీసుకెళ్ళడానికి. ఇంకేంటంటే ప్రతి ఇంటికి పోస్ట్ బాక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని ఇళ్ళకు ఉంటుంది అనమాట. అంటే మనలాగా పోస్ట్ ఏదన్నా వస్తే ఇంటికి అంటే బెల్ కొట్టి ఇవ్వడం అలాంటి ఏం ఉండదు. పోస్ట్ బాక్స్ కంపల్సరీ అనమాట. వాళ్ళు అందులో వేసేసి వెళ్తారు లెటర్స్. ఇంకా వీళ్ళకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా వీళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్లో వాళ్ళే కట్టుకుంటారనమాట. ఇల్లులు చూడండి, దూరం దూరం ఉన్నా ఒకవేళ దగ్గరున్నా కానీ చూడండి ఎంత ప్రశాంతంగా స్పేషియస్గా ఉన్నాయో. బాగున్నాయి కదా, నాకైతే వాటిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇల్లు మాత్రం అదిరిపోయింది, అసలు సూపర్ ఉంది. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిజైన్లో ఉంది, అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు వాటిని చూస్తూ ఉంటే అసలు భలే అనిపిస్తుంది. అరే ఇల్లులు ఒకదాని మించి ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ ఏంటంటే జర్మనీలో అన్ని ఇల్లులకి పైన రూఫ్ మొత్తం క్లే టైల్ రూఫ్ అనమాట, పెంకులతో కడతారు. మోస్ట్లీ ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి ఇల్లులకి పైన. వావ్, వైలెట్ కలర్ ఫ్లవర్స్ సో బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, చాలా గమనించాను స్టార్టింగ్ నేను వచ్చినప్పటి నుండి, ఎక్కడ చూసినా చెట్లు చూడండి ఒక షేప్లో భలే కట్ చేస్తారు వీళ్ళు, అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా చెత్త డబ్బాలకి వీళ్ళు సపరేట్గా ఒక ప్లేస్లో పెడతారనమాట ఇక్కడ. అంటే ఆ చెత్త డబ్బాలు కూడా మామూలుగా ఉన్నాయి ఫ్రెండ్స్, 3-4 రకాలు. ఏది ఎందులో పడేయాలనో అందులోనే పడేయాలి. ఇష్టం వచ్చినట్టు పడేస్తే మాత్రం ఫైన్ వస్తుంది. ఇక్కడ పార్క్లో అయితే అందరు ఫుట్బాల్ ఆడుతున్నారు. మనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ యూరోప్లో వీళ్ళకి ఫుట్బాల్ అంటే అంత ఇష్టం అనమాట. ఎక్కడ పార్క్స్లో చూసినా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారనమాట. వీకెండ్స్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇదంతా గోధుమ పంటలు అనమాట. ఇక జర్మనీలో ఎక్కువ అంటే పల్లెటూర్లలో గోధుమ పంటలు, బార్లే పంటలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అందరు ఎక్కువ బ్రెడ్ తింటారు కాబట్టి. ప్రపంచంలో గోధుమ, మొక్కజొన్న, వరి తర్వాత బార్లీ పంట చాలా ముఖ్యమైనదనమాట. ఇదేంటంటే మన బాడీలో హీట్ గనక ఉంటే ఈ బార్లీ వాటర్ తాగితే గనక మంచి శక్తి వస్తుంది. మంచి శక్తినిచ్చే గుణాలు చాలా ఉంటాయంట ఈ బార్లీ వాటర్లో. సో ఫైనల్లీ ఆవల తోటకైతే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. వావ్, ఫుల్ ఆఫ్ ఎల్లో కలర్ ఆఫ్ ఫ్లవర్స్ కదా, సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను, లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఆవల తోటను చూడడము. అది కూడా జర్మనీకి వచ్చిన తర్వాత చూశాను. ఇంత పెద్దగా ఉంది, ఒక 50 ఎకరాలు ఉంటుంది అనుకుంటేది, అంతకన్నా తక్కువ అవుతుండదు. ఇక్కడ అన్ని విండ్మిల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి కానీ నాకు వీలు అవ్వలేదు, వెళ్ళలేదు. సో ఈ ఇయర్ అయితే అన్ని తోటలు కవర్ చేశాను. స్ట్రాబెర్రీ తోట కూడా వెళ్ళాను. ఒకవేళ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వావ్, ఫైనల్లీ ఇదైతే పాపీ సీడ్స్ తోట అనమాట ఫ్రెండ్స్. ఇదంతా గసగసాల తోట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు ఇంట్లో మనం వంటలలోకి వాడతాం కదా గసగసాలు, అవి చూడడమే తప్ప ఇలాంటి తోటలని నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. అంటే ఆ ఫ్లవర్స్ మాత్రం సూపర్ అసలు. ఈ ఎండ మాత్రం దారుణంగా ఉంది. ఇవాళ సన్నీ డే అనేసి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ సమ్మర్లోనే ఉంటుంది అనమాట. మొత్తం అన్ని రెడ్ కలర్లో చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. ఇదంతా రాడిష్ తోట, ముల్లంగి తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముల్లంగిలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఎక్కువ అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువ తింటారు ముల్లంగిని.